తొమ్మిదోసారి బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం. బీహార్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు బీజేపీ మద్దతుతో తిరిగి ఎన్డీఏలోకి చేరిన నితీశ్ కుమార్ తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) కాంగ్రెస్తో 18 నెలల పాలనకు ముగింపు పలికిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన మహాగఠబంధన్ కూటమి నుంచి వైదొలగి బీజేపీలో చేరారు. దీంతో ఆర్జేడీతో జేడీయూ బంధం తెగిపోయింది. అంతకు ముందు రాజభవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్కు లేఖ సమర్పించిన తర్వాత నితీశ్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. నితీశ్ కుమార్తో పాటు ఇద్దరు బీజేపీ నేతలు సామ్రాట్ చౌధరి, విజయ్ సిన్హా కూడా పాట్నాలోని రాజభవన్లో డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు జేడీయూ, బీజేపీలకు చెందిన ముగ్గురు మంత్రులు, జితన్రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవాం మోర్చా నుంచి ఒకరు, స్వతంత్ర ఎమ్మెల్యే ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ బీహార్ అధ్యక్షుడు సామ్రాట్ చౌధరి, లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్, ఇతర నాయకులు హాజరయ్యారు. Thanks for watching our channel. Please subscribe.